హాయ్ అండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా చపాతీని ఇలా డిఫరెంట్‌గా ఒకసారి ట్రై చేయండి. ఇవి కూడా చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి చపాతీలు. ఎలా చేయాలో చూసేయండి. నేనిక్కడ 4 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. దానిలో 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు సొరకాయ తురుము, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిలో మీకు అవసరం పడితేనే వాటర్ కలుపుకోండి. ఎందుకంటే సొరకాయ తురుముతోనే ఈ పిండి కలిసిపోతుంది. మీకు అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఎందుకంటే మనం కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత సొరకాయ తురుము వల్ల పిండి లూజ్ అయిపోతుంది. సో అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం ఒక చిన్న ఉండని తీసుకొని దీన్ని ఈ విధంగా పొడిపిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి. ఈ చపాతీల్లో మనం సొరకాయ తురుము, క్యారెట్ తురుము వేస్తాం కాబట్టి ఇది డైజెషన్ కూడా చాలా మంచిది. అలాగే మనకి పిల్లలకి సొరకాయ కూర అలాంటివి ఎక్కువగా తినరు కదా, అందుకని ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా చపాతీలు చేసి పెట్టండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్గా కూడా ఈ చపాతీల్ని చేసి పెట్టచ్చు. ఇలా రుద్దుకున్న తర్వాత పెనం మీద మనం నార్మల్ చపాతీలు ఎలా కాల్చుకుంటామో అదే విధంగా, కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చపాతీలు కాల్చుకోండి. హై ఫ్లేమ్ మీద కాలిస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. మీడియం ఫ్లేమ్ మీద ఇలా 2 సైడ్స్ ఈవెన్గా కాల్చేసుకుంటే సాఫ్ట్గా, స్మూత్గా చపాతీ రెడీ అయిపోతుంది. దీనిలోకి కాంబినేషన్గా అల్లం చట్నీ లేదా టమాటో చట్నీ ఏది వేసుకున్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.